అండి, నేను డాక్టర్ అజేష్ రాజ్ సక్సేనా, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు మనము క్యాన్సర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాము. మన బాడీలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ మిలియన్స్ ఆఫ్ సెల్స్లో సెల్ డివిజన్ ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. సెల్ డివిజన్ అంటే బాడీలో ఉన్న ఒక సెల్ 2 సెల్స్లో డివైడ్ అవుతుంది, 2 సెల్స్ 4 సెల్స్, 8 సెల్స్ 16 సెల్స్. ఇది ఒక టైట్లీ కంట్రోల్డ్ ప్రాసెస్. ఈ సెల్ డివిజన్ సిగ్నల్స్ ఉన్నప్పుడే సెల్స్ డివైడ్ అవుతాయి, సిగ్నల్స్ లేనప్పుడు సెల్ డివిజన్ ఆగిపోతుంది. సో కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఎప్పుడు ఈ సెల్ డివిజన్ అన్కంట్రోల్డ్గా బాడీలో ఉన్న సెల్స్ బాడీ సిగ్నల్స్ వినకుండా ఎప్పుడు డివైడ్ అవుతూ పోతాయి, అప్పుడు క్యాన్సర్ ఫార్మేషన్ అవుతుంది. దాంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే, నంబర్ 1 మన డయట్ అండ్ లైఫ్ స్టైల్, నంబర్ 2 టొబాకో, ఆల్కహాల్ కన్సంప్షన్, ఎన్వైర్న్మెంట్లో ఉన్న పొల్యూషన్, కెమికల్స్, కొన్ని ఇన్ఫెక్షన్స్ అండ్ పుట్టినప్పటి నుంచి మ్యూటేషన్స్ అయిన జీన్స్ వచ్చినప్పుడు ఇలాంటి బాడీలో మార్పులు రావచ్చు. ఎప్పుడు ఈ బాడీలో ఉన్న సెల్స్ మన సిగ్నల్స్ వినకుండా పెరుగుతా పోతాయి, అవి ఒక మాస్ లేకుంటే ఒక లంప్ ఆర్ ఒక గడ్డలాగా తయారై, సో అప్పుడు ఆ సెల్స్ గడ్డలాగా తయారై అక్కడే ఉండకుండా బాడీలో ఉన్న న్యూట్రియంట్స్తో అవి అన్కంట్రోల్డ్గా పెరుగుతాయి. ఎక్కడ స్టార్ట్ అవుతాయి అక్కడ పెరగకుండా వేరే పార్ట్స్లో కూడా పాకుతాయి. సో ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడు మేము అలాంటి సెల్స్ని క్యాన్సరస్ సెల్ అంటాము. అండ్ ఈ క్యాన్సర్ సెల్స్ని ఉన్న టెండెన్సీ లింఫ్ కణాల్లో లేకుంటే బ్లడ్ స్ప్రెడ్ ద్వారా వేరియస్ పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యే లక్షణాలు ఉంటాయి. సో ఇలాంటి జబ్బుని త్వరగా కనుక్కొని అర్లీ స్టేజ్లోనే వేరే పార్ట్స్లో స్ప్రెడ్ కాకముందే ట్రీట్మెంట్ చేసుకుంటే ఇది పూర్తిగా క్యూర్ అయ్యే జబ్బు. క్యాన్సర్ లక్షణాలు చాలా మాటికి ఏమి లక్షణాలు ఉండకపోవచ్చు. క్యాన్సర్కి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ క్యాన్సర్కి ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఎలాంటివి అంటే, వెయిట్ తగ్గడం, అంటే జనరలైజ్డ్ వెయిట్ లాస్, అంటే బాడీలో ఉన్న 10% కంటే ఎక్కువ వెయిట్ తగ్గుతుంది, డైటింగ్ చేయకుండా, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా, ఏమి కారణం లేకుండా వెయిట్ తగ్గుతుంది అంటే అది నార్మల్ కాదు. ఇది కాకుండా ఎటువంటి గడ్డ, ఇప్పుడు న్యూలీ లంప్ ఏదైనా బాడీలో ఫామ్ అయిందంటే, అండ్ క్యాన్సరస్ లంప్స్ టిపికల్గా నొప్పి లేకుండా ఉంటాయి, ఫాస్ట్గా పెరుగుతాయి, అండ్ దాంతోపాటు ఎక్కడ స్టార్ట్ అవుతాయి నొప్పి లేకుండా ఉంటాయి అండ్ ఫాస్ట్గా పెరుగుతాయి. సో మీకు ఏదో కంతి వచ్చింది అండ్ కొన్ని రోజుల్లో ఆర్ కొన్ని వారాల్లో ఆ కంతి సైజ్ డబుల్ అయింది, లేకుంటే ముందు నుంచే ఏదో కంతి ఉండా ఇప్పుడు రీసెంట్గా దాంట్లో చేంజెస్ వచ్చాయి అంటే అనుమానంగా ఉండాలి. ఇది కాకుండా ఏదైనా అల్సర్ ఉన్నప్పుడు, నోట్లో ఎప్పుడైనా అల్సర్స్ వస్తాయి, మామూలుగా ఈ అల్సర్స్ 1 or 2 వారాల్లో తగ్గిపోవాలి, అవే హీల్ అయిపోయి పూర్తిగా మానిపోవాలి. కానీ ఆ అల్సర్ అలానే ఉంది, ఆ అల్సర్లో టిపికల్గా నొప్పి లేకుండా పెరుగుతుంది, అల్సర్ నుంచి బ్లీడింగ్ అవుతుంది అంటే అది కూడా ఒక ఇంపార్టెంట్ సిగ్నల్. ఇది కాకుండా ఎక్కడి నుంచైనా మీకు బ్లీడింగ్ ఉంది అంటే, ముక్కు నుంచి బ్లీడింగ్ ఉంది, దగ్గినప్పుడు బ్లడ్ వస్తుంది, వామిటింగ్లో బ్లడ్ వస్తుంది, మోషన్లో బ్లడ్ వస్తుంది, ఎక్సెస్గా మెన్సెస్ అవుతున్నప్పుడు యూరిన్లో కూడా బ్లడ్ వస్తున్నప్పుడు ఇది మన బాడీకి నార్మల్ కాదు. కొన్ని వేరే సిమ్టమ్స్ ఉంటాయి. ఎలాంటి అంటే, ఎనీ చేంజ్ ఇన్ ద బాడీ, మీ బాడీకి ఏమీ నార్మల్ కాకుండా ఏదైనా మార్పులు వచ్చినాయి అంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డైరియా, అంటే కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉండడం, కొన్ని రోజులు లూజ్ మోషన్స్ ఉండడం. ఇది కొంతమందికి నార్మల్ ఉండొచ్చు, కానీ ఏదైనా మార్పులు వచ్చినప్పుడు ఇది గుర్తుంచుకోవాల్సిన సిమ్టమ్. కాఫ్, దగ్గు, పొడి దగ్గు మామూలుగా కొన్ని రోజులు ఉంటుంది అండ్ ఆటోమేటిక్లీ అది తగ్గిపోవాలి. కానీ దగ్గు తగ్గట్లేదు, ఆయాసం పెరుగుతుంది, ఛాతీలో నొప్పి వస్తుంది అంటే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాల్సి వస్తుంది. సో క్యాన్సర్ సిమ్టమ్స్ సుమారుగా ఏ పార్ట్లో క్యాన్సర్ మొదలవుతుంది,
దాన్ని బట్టి కూడా చాలా వరకు డిపెండ్ అవుతాయి. సో మనం ఇప్పుడు వరకు మాట్లాడుతుంది కొన్ని కామన్ సిమ్టమ్స్. ఇది కాకుండా విపరీతంగా తలనొప్పి, హెడేక్ అంటే బ్రెయిన్లో విపరీతంగా తలనొప్పి ఉంది, వాంతులు అవుతున్నాయి, లేకుంటే అన్నం అరగకుండా ఉంది, బరువు తగ్గుతున్నారు, ఇవి అన్నీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్, ఎనీమియా, వెయిట్ లాస్, ఇవన్నీ జనరల్గా సిమ్టమ్స్ ఉంటాయి. సో మీకు ఎటువంటి బాడీలో చేంజ్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి స్పెషలిస్ట్ దగ్గర ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకొని రిలాక్స్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ని మొదటి స్టేజ్లో ఎలా గుర్తించాలంటే నంబర్ 1, మనము క్యాన్సర్ ఉన్న సిమ్టమ్స్ని ఎప్పుడు తెలుసుకొని ఉండాలి. బాడీలో ఎటువంటి చేంజ్ వచ్చినప్పుడు సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఒక స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు కొన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్ట్స్ ఉన్నాయి. అంటే క్యాన్సర్ పెద్దగా అయ్యే ముందు, క్యాన్సర్ మనం చేతికి తగిలే ముందు, క్యాన్సర్ మన కంటికి కనిపించే ముందు మనము కొన్ని టెస్టులు చేయించుకొని ఈ క్యాన్సర్ని ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మన దవడ క్యాన్సర్ అంటే ఓరల్ క్యాన్సర్, స్త్రీల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, మగవాళ్ళు అండ్ స్త్రీల్లో కోలాన్ క్యాన్సర్, అండ్ జెంట్స్లో ప్రోస్టేట్ క్యాన్సర్, అండ్ క్రానిక్ స్మోకర్స్ ఎవరు చాలా సంవత్సరాలు స్మోక్ చేస్తారో వాళ్ళలో లంగ్ క్యాన్సర్. సో ఈ 5 ఇంపార్టెంట్ క్యాన్సర్స్కి మనకు స్క్రీనింగ్ టెస్ట్స్ ఉన్నాయి. మనం క్యాన్సర్కి అర్లీ స్టేజ్లోనే పట్టుకోవచ్చు అండ్ పూర్తిగా క్యూర్ చేసే అవకాశాలు ఉంటాయి.